నమస్తే ఫ్రెండ్స్. ప్రభుత్వం తీరు వేరు, ప్రతిపక్షం హోరు వేరు. ఈ రెంటి రాపిడిలో రవ్వలు రాలినప్పుడే ఉగాది అని ప్రముఖ కవి సినారే గారు ఒక ఉగాది కవి సమ్మేళనంలో అన్నాడు. ప్రతిపక్షం యొక్క ప్రాధాన్యత కానీ ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం కానీ ఈ రెండు లైన్లలో తెలిసిపోతుంది మనకు. గత 10 ఏళ్ల నుంచి ప్రతిపక్షం లేకుండా ఉండడం, కేంద్ర ప్రభుత్వం ఒంటె దుబ్బోకడలు పోవడం చూసిన వాళ్లకు ప్రజాస్వామ్యం ఒకసారి పార్లమెంట్లో ఒక ప్రతిపక్షం బలమైంది ఉంటే బాగుండదని చాలామంది విద్యావంతులు, ప్రజాస్వామ్య ప్రియులు చాలా కాలంగా అనుకుంటున్నారు. అనుకున్నట్టుగానే ప్రజలు కూడా తమ జీవితాలను అనుభవం ద్వారా ఒక కొత్త తీర్పు ఇచ్చారు. వాళ్ళు గత 10 ఏళ్లలో ప్రతిపక్షానికి దాదాపు మెజారిటీ వచ్చేంత స్థానాలు ఇవ్వడంతో పాటు బీజేపీకి మెజారిటీ రాకుండా మిత్రపక్షాల మీద అంటే ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే అగత్యాన్ని సృష్టించారు. ఇప్పుడు మొదటి లోక్సభ ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నికైన తర్వాత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పీకర్కు కరచాలనం చేసి ప్రధానితో పాటు తోడుకొని పోయి సీట్లో కూర్చోబెట్టిన దృశ్యం ఇవన్నీ చూసిన వాళ్లకు మళ్ళీ ప్రజాస్వామ్యం పరిడవిలుతుంది, దేశానికి ప్రజాస్వామ్య ప్రమాదం లేదనే భరోసా లభించినట్టయింది. గత 10 ఏళ్ల అనుభవాలు చూసినప్పుడు ఈ ప్రతిపక్షం బాధ్యత ఎంత గురుతరమైంది అనేది అర్థమైంది. దీంతోపాటు ఈ రాహుల్ గాంధీ స్పీచ్ కూడా చాలామందిని ఆకర్షించింది. 10 ఏళ్లుగా మీడియా ఆయన ఎట్లా బదనాం చేసిందో తెలిసిందే. ఈ మధ్యకాలంలో పార్టీని ఒక బలంగా తీర్చిదిద్దడంతో పాటు అంటే అక్కడ వ్యవస్థ ఉన్నది, ఆయనే కూడా తనకు తగిన గుర్తింపు రావడం కోసం చాలా శ్రమించిన మాట వాస్తవం. పాదయాత్రలు చేయడము అవి ఆయన అసలు ఈ స్థాయికి ఎదుగుతారా అని కూడా చాలా అనుమానాలు వచ్చినాయి. ఆయన వ్యవహార శైలి పట్ల అసంతృప్తి కూడా వ్యక్తమైంది. నేను కూడా ఆ మధ్య ఒక వ్యాసం కూడా రాసినాను. కానీ తక్కువ కాలంలోనే ఆయనే అంటే రైజ్ టు ద అకేషన్ అంటారు, అంటే సందర్భంగా ఎదగడం అనేది అలవాటు చేసుకోవాలి. ప్రతిపక్ష నేతగా ఆయన వ్యవహరించిన తీరు చాలా హుందాగా పరిణతితో కూడా ఉన్నది. అదే సందర్భంలో ఆయన మాట్లాడింది మాత్రం చాలా ఎవరు ఊహించిన రీతిలో చాలా అగ్రెసివ్గా ఉంది. ప్రైమ్ మినిస్టర్ మీద కానీ బీజేపీ ప్రభుత్వం మీద దాడి, నీటు చాలా అంశాలు లేవనెత్తినప్పటికీ మతాన్ని బీజేపీ ఉపయోగించుకున్న తీరు మీద ఆయన బాగా కేంద్రీకరించి మాట్లాడాడు చాలా తీవ్రంగా. బీజేపీ తన సహజ శైలిలో మమ్మల్ని అంటే హిందువులందరినీ అన్నట్టు ప్రచారం చేసుకోవడం అది మామూలే. కానీ ఆ అవకాశం ఎన్నిసార్లు చెప్పుకుంటారు వాళ్ళు? ప్రజల సమస్యలు పక్కకు పెట్టి ఒకసారి చెప్పుకుంటారు, 2 సార్లు చెప్పుకుంటారు, 10 సార్లు సాధ్యం కాదు. ఏదైతే ఆ బలహీనత ఉందో బీజేపీ చేస్తున్నదో ఈ బలహీన స్థితిలో ఆ బలహీనమైన ఆ ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టాలనే ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ చేసినట్టుగా అనిపిస్తున్నది. అదొక్కటి పోతే బీజేపీకి ఇంకా చెప్పకుండా, ఎందుకంటే మొత్తం వైఫల్యాలే. కాబట్టి ఆ విషయం మీదనే చర్చకు పెడదాం అనే ప్రయత్నం జరిగింది రాహుల్ గాంధీ. అందులో ఆయన సఫలమైనట్టు కూడా తెలుస్తున్నది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం పార్లమెంట్లో. ఎందుకంటే అపోజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 10 ఏళ్ల నుంచి అపోజిషన్ లేదు, ఇప్పుడు ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయ్యింది. ఆయన ప్రతిపక్ష నేత. చాలా విజిలెన్స్ కమిషన్ కానీ సిబిఐ కానీ ఇవన్నీ అది అధిపతులను నియమించాలంటే ప్రతిపక్ష నాయకుడిని సంప్రదించాల్సి వస్తుంది ప్రభుత్వం. మోడీకి తప్పనిసరి. అసలే ప్రాంతీయ పార్టీ మీద ఆధారపడ్డాడు, బలమైన ప్రతిపక్షం ఏర్పడ్డది. చాలా కమిటీలు ఉంటాయి, కీలకమైన కమిటీలన్నింటిలో ప్రతిపక్ష నాయకుడికి స్థానం కల్పించాల్సి ఉంటుంది. అంటే ఒక ప్రజాస్వామ్యవంతంగా తను నడుచుకో తప్పని పరిస్థితి మోడీకి ఏర్పడ్డది. అయితే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చాలా విషయాలు లేవనెత్తాడు, చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు. అవన్నీ మనం వార్తలు చూసాం. దీంతో సరిపోదు. అంటే ఇంకోవైపు త్వరలో ప్రియాంక కూడా ఎంటర్ అవుతుందని చెప్పి అందరూ అంటున్నారు. ప్రియాంక ఎంటర్ అయితే వాయిస్ బాగా పెరుగుతుంది, ఆమె రావాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అంటే ఆ వ్యక్తం చేయడంలో ఎట్లా ఉందంటే రాహుల్ గాంధీ చేయలేడు అనే అభిప్రాయం. ఏదో చిన్న కొడుకు మంచోడు అంటే పెద్ద కొడుకు మీద అనుమానం వస్తుంది కదా, అటువంటి అభిమానాలన్నీ పటాపంచలు చేసుకుంటా తాను ఒక ప్రతిపక్ష నేతగా తన స్థాయికి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా చాలా అగ్రెసివ్గా రాహుల్ గాంధీ మాట్లాడడం అనేది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి దృష్టిని ఆకర్షించింది అది. అయితే ఇంతటితో సరిపోదు. ఎందుకంటే గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వ వ్యవహార సరళి ఎట్లా ఉంది అనేది ప్రతిపక్షంగా ఉన్నప్పుడు పార్లమెంటును జరగకుండా చాలాసార్లు అడ్డుకున్నది. అంటే పార్లమెంట్ను నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని చెప్పేటప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బీజేపీ మీరు చూడండి, నెట్లో కానీ దొరుకుతాయి ఆధారాలు, చాలా తక్కువ రోజులు పార్లమెంట్ నడిచింది. అదే అధికారంకి వచ్చిన తర్వాత గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం జరిగింది. ప్రాంతీయ పక్షాల మీద దాడులు జరిగినాయి రకరకాల రూపాల్లో.
అంటే కేంద్ర సంస్థలను ఉపయోగించుకొని పార్లమెంట్లో బిల్లులు చర్చ లేకుండానే ఆమోదం పొందడం, అంటే చాలా ఇష్టారాజ్యంగా 10 ఏళ్లలో ప్రతిపక్షం లేకుంటే ఎట్లుంటుంది, ప్లస్ ఒక బలమైన ఒక కేంద్రీకృత శక్తి అధికారంలో ఉంటే ఎట్లుంటుంది అనేది భారత ప్రజలు గమనించారు. ఈ 10 ఏళ్ల అనుభవాలు ఉన్నాయి. మోడీ ఇప్పుడు స్పీకర్ వ్యవహరించిన తీరు చూస్తే పాత పద్ధతుల్లోనే వ్యవహరించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో చాలా విషయాన్ని తొలగించింది. అట్లా కొత్తగా మన పార్లమెంటరీ సంప్రదాయాలు ఎదుగుతున్నప్పుడు, పార్లమెంట్ సుస్థిరపడుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో సభలోని వ్యక్తి గురించి కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు, కొంత పార్లమెంటరీ సభ్యత మర్యాదలు పాటించకుండా ఉన్నప్పుడు తొలగించడం అనేది తప్పులేదు, అది పద్ధతి ఉన్నది. కానీ ప్రతి దానికి మాట్లాడిన దాన్ని అంత అలవోకుగా తొలగించే సంస్కృతి మంచిది కాదు. స్పీకర్ ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ప్రజలున్నారు, గమనిస్తున్నారు, చైతన్యం ఉంది. ఈ కాలంలో, ఆధునిక కాలంలో ఆయన మాట్లాడిన తప్పుంటే ప్రజల్లో చర్చకు పెట్టాలి అధికార పక్షంగా. అంత తప్ప అది మాట్లాడిన పదాలను తొలగించి అవి రికార్డుని తొలగించి అది లేనట్టుగా చూపించడం అనేది చాలా తప్పు. దాని దగ్గర రాహుల్ గాంధీ ఉన్నాడు. ఆయన ప్రపంచంలో అవి లేదు కావచ్చు, కానీ వాస్తవంలో ఆ తొలగించిన మాటలు వాస్తవాలు అవి ఉన్నాయని చెప్పన్నాడు ఆయన. అంటే ఆ ప్రతిపక్ష నాయకుడు మాటలను తొలగించడం ఆ సంస్కృతి మంచిది కాదు. స్పీకర్ చేసిన పని గౌరవించడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు మోడీ కూడా చేయాల్సిన పని ఏంటంటే, రాహుల్ గాంధీ కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో తమ పాత్రల్ని, తమ విధుల్ని నిర్వహించాలి. ప్రతిపక్షాన్ని గౌరవించుకుంటూ, భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ, ఈ వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని, ప్రాంతీయ శక్తుల ఆస్పిరేషన్స్ను ఇవన్నిటిని గౌరవించుకుంటూ వ్యవహరించాలి. తను కూడా పూర్తి మెజారిటీతో లేడు. ఇంకోవైపు ప్రతిపక్షాన్ని కూడా గుర్తించక తప్పదు. ఈ విషయాన్ని ప్రధాని, అధికార పక్షం తెలుసుకోవాలి. రెండవది, రాహుల్ గాంధీ కూడా సరే చాలా బాగా మాట్లాడిండు, అగ్రెసివ్గా అయిపోయింది, కానీ అది మొదలు మాత్రమే. రేపటి పార్లమెంట్లో, రేపటి సమావేశాలు జరుగుతున్నప్పుడు భవిష్యత్తులో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఒక ప్రతిపక్షంగా ఏమేం చేయాలి అంటే, ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉండాలి. అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది, లేనప్పుడు వ్యతిరేకించాల్సి ఉంటుంది. అంటే దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, దేశ అభివృద్ధికి ఏవే నిర్ణయాలు తీసుకోవాలి, విధాన నిర్ణయాలు ఏవి తప్పున్నాయి అవన్నీ ఎత్తి చూపడం, ఇవన్నీ ప్రతిపక్షం బాధ్యత. షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు, ఒక కాబోయే ప్రధానిగా భావిస్తారు ప్రతిపక్ష నాయకుడిని. అంటే అంత బాధ్యతాయుతమైన పోస్ట్ అది. ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారు ఆయనకు. ప్రజాస్వామ్యంలో మంచి గౌరవప్రదమైన స్థానం ప్రతిపక్ష నాయకుడు అంటే. దానికి తగ్గట్టు తను ఎదగాలి. తన విజ్ఞుల చుట్టూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ సలహాలు అవన్నీ తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, పార్లమెంటరీ వ్యవస్థ పరిడవిల్లడం కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం, దేశాభివృద్ధి కోసం ఏం చేయాలనేది తను పూర్తి ఒక ఎజెండాతో ఉండాలి. ఒక అధికార పక్షం ఎట్లుంటుందో అటువంటి ఎజెండాతో నుండి, అటువంటి సహచారులతో నుండి తను ఒక ఉత్తమమైన ప్రతిపక్ష నాయకుడిగా తన బాధ్యత నిర్వహించినప్పుడు ప్రజల దృష్టిని చూరగొంటాడు, అభిమానాన్ని చూరగొంటాడు. ఈ రోల్లో ఇద్దరు కూడా ఈ ప్రజాస్వామ్యం, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రధాని, ప్రతిపక్ష నాయకులు ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడం కోసం, సామాజిక అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం ఇరువురు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల తీర్పు యొక్క అంతరార్థం కూడా ఇదే. థ్యాంక్ యూ.